మధుర స్వప్నం పార్ట్ 2 మధు కాలేజ్కి వెళ్లి ఇంటికి వస్తున్న టైంలో ఇంటి ముందు ఉన్న కరెంటు స్తంభానికి ఆనుకుని ఎవరివైపో తీక్షణంగా చూస్తున్న తమ్ముడు కనిపించాడు. ఏంటా అని దగ్గరకు వెళ్లి తమ్ముడి భుజం మీద చెయ్యి వేసి నిలబడింది. ఉలిక్కిపడి చూసిన తమ్ముడుని నేనే భయపడకు అని తను చూస్తున్న వైపుకి తను చూడసాగింది. అమ్మ ఇంటి దగ్గర ఉండే అమ్మమ్మ గారితో మాట్లాడుతుంది. ఎక్కువ దూరం లేకపోవడంతో మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. పిన్ని రేపటి నుంచి నన్ను నాటు వేయడానికి తీసుకువెళ్ళు. నాకు కుదరదు, కానీ నేర్చుకుంటాను. అప్పటి వరకు మీ అంత కాకపోయినా నీకు తోచింది ఇవ్వు అంటుంది. అమ్మమ్మ ఏమో, అయ్యో తల్లి ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా. ఏ రోజు బయటకు కనిపించే దానివి కాదు. ఇప్పుడేమో కూలికి వస్తాను అంటున్నావు. నీ పొలం ఎక్కడ ఉందో కూడా తెలియదు. నీకు అలాంటిది ఇప్పుడు ఇలా అయింది అంటూ సానుభూతి చూపిస్తున్నారు. తప్పదు కదా పిన్ని, ఓడలు బళ్ళు ఓడలు అవుతుంటాయి. అలా అని పాతవే తలుచుకుంటూ కూర్చుంటే పిల్లలు పస్తు పడుకుంటారు. వాళ్ల చదువులు ఆగిపోతాయి. అది నాకు ఇష్టం లేదు పిన్ని అంది అమ్మ. నాటు అంటే మాటలు కాదు తల్లి, చేలో కాలు పెడితే కాలు తీయడం కూడా రాదు నీకు. నువ్వు చేయలేవు అమ్మా అంది అమ్మమ్మ. పర్వాలేదు పిన్ని, అందరూ పుడుతూనే నేర్చుకోలేదుగా, నేను నేర్చుకుంటాను తీసుకువెళ్ళు పిన్ని అంది అమ్మ దీనంగా. మధుకి మనసులో ఎలా ఉంది అంటే, తన మీదకి ఒక పెద్ద సునామీ వస్తున్నా కదలడానికి చలనం లేనట్లుగా చూస్తూ ఉండిపోయింది. తమ్ముడు పరిస్థితి ఇంకా ఘోరం. కళ్ల వెంట కృష్ణా నది పొంగుతుంది. చివరికి అమ్మమ్మ సరే తల్లి నీ ఇష్టం, పొద్దున్నే పనిచేసుకుని రెడీగా ఉండు తీసుకువెళ్తాను అన్నది. అలాగే పిన్ని అంటూ అమ్మ ఇంటికి వస్తూ, ఇక్కడ ఉన్నారేంటి పదండి ఇంటికి అంటూ చెరో చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళింది. అన్నట్లుగానే రోజు కన్నా ముందే లేచి ఇంటి పని వంట పని పూర్తి చేసి ఇద్దరికి టిఫిన్ బాక్స్లు కూడా సర్దేసింది. మధు లేచి రెడీ అవు టైం అవుతుంది అని అంటున్న అమ్మని చూస్తుంటే చెప్పలేని బాధ కలుగుతుంది. జాగ్రత్తగా వెళ్లమని బాగా చదువుకోమని చెప్పి తను బాక్స్ తీసుకుని బయలుదేరింది. ఇలా కొన్నాళ్లు గడిచిపోయాయి. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన మధు ఫ్రెష్ అయి బుక్స్ తీసింది. అమ్మ కిచెన్లో వంట చేస్తుంది. బుక్స్ ముందు పెట్టుకున్న మధు చిన్నగా తనలో తనే నవ్వసాగింది. తర్వాత కొంచెంగా ఆ నవ్వు పెరిగి పెద్దగా పకపకా నవ్వడం మొదలు పెట్టింది. తర్వాత స్పృహలోకి వచ్చిన దానిలా తనను ఎవరూ గమనించలేదు కదా అని అటూ ఇటూ చూసింది. అమ్మ వంట చేయడంలో మునిగిపోయింది. తమ్ముడు ఆడుకోడానికి వెళ్లాడు. హమ్మయ్య, తనను ఎవరూ గమనించలేదు అని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. మధు నవ్వుకి కారణం, సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. మధు వాళ్లది పల్లెటూరు అయినా 10th క్లాస్ వరకు ఊరిలోనే ఉంది స్కూల్. ఇంకా చదువుకోవాలంటే 5 కిలోమీటర్లు దూరంలో ఉంది టౌన్. అబ్బాయిలు సైకిల్స్ మీద వెళ్లిపోతారు, అమ్మాయిలు అయితే బస్ పాస్ తీసుకుంటారు. ఇంటర్ 2 ఇయర్స్ కూడా అలానే వెళ్ళింది మధు. ఇప్పుడు కూడా అలానే వెళ్తుంది. ఉదయం సాయంత్రం బస్ స్టాండ్ అంతా అబ్బాయిలు అమ్మాయిలతో చాలా సందడిగా ఉంటుంది. ఆ రోజు సాయంత్రం ఏమి జరిగిందంటే, మీకు ముందుగా ఒకరి గురించి తెలియాలి. అతనే కిరణ్. బీఎస్సీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. చదువు, అందం, పొగరు అన్నీ ఎక్కువే అతనికి. గర్ల్స్ పైకి చెప్పరు కానీ అందరూ అతని గురించి వాళ్లల్లో వాళ్లే కొట్టుకుంటూ ఉంటారు. మధుని ఇంటర్ 2 ఇయర్స్ అప్పుడు అందరూ చిన్న పిల్లలా ట్రీట్ చేసేవాళ్లు. దానికి కారణం లేకపోలేదు. మధు చిచ్చెర పిడుగు. 9 నెలలకే మాటలు స్టార్ట్ చేసింది. 2 ఇయర్స్ వచ్చేటప్పటికి అన్ని మాటలు స్పష్టంగా పలకడం వచ్చేశాయి. సహజంగా చదువు అంటే ఇష్టం ఉన్న మధు తండ్రి, కూతురి తెలివి తేటలు గమనించి బుక్ స్టాల్లో బుక్స్ కొనుక్కుని తెచ్చి రోజు నేర్పించేవారు. అలా 2-3కే మధు వాటిని కూడా చదవడం పూర్తి అయిపోయింది. తెలుగులో ఎలాంటి కఠినమైన శబ్దాన్ని అయినా అనర్గళంగా ఉచ్చరించేది. ఒకసారి రాసి చూపించిన పదాన్ని 2 నిమిషాలకే రాసి చూపించేది. అప్పుడు వాళ్ల అమ్మగారు ఇంట్లో ఆటలు ఎక్కువయ్యాయి అని అల్లరి చేస్తుంది అని స్కూల్కి తీసుకువెళ్ళింది. అక్కడ టీచర్ మధు టాలెంట్ చూసి మురిసిపోయింది. కాని ఇంకా 3 ఇయర్స్ కూడా లేవు స్కూల్లో ఎలా జాయిన్ చేస్తారు, రూల్స్ ఒప్పుకోవు అండి అని నచ్చచెప్పారు. మధు వాళ్ల అమ్మ మాత్రం అదేదో మంగమ్మ శపథంలాగా ఆ రోజు మధుని స్కూల్లో జాయిన్ చేసుకోకపోతే ఇంటికి వెళ్లకూడదు అని
నిర్ణయం తీసుకున్నట్లున్నారు. పర్వాలేదు అండి, రిజిస్టర్లో 5 ఇయర్స్ అని ఎంటర్ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు అని మొండిగా కూర్చుంది. ఎంత నచ్చచెప్పాలన్నా వినిపించుకోలేదు. చివరికి టీచర్ మధు వైపు చూసి, రేపటి నుంచి స్కూల్కి వస్తావా అని అడిగారు. అప్పుడు మధు వస్తాను టీచర్ అని చెప్పిన మాటలకి టీచర్ మురిసిపోయి బుగ్గలు గట్టిగా లాగారు. స్కూల్ జాయినింగ్ అయిపోయింది. ఎల్కేజీ, యూకేజీ గొడవ లేకపోవడం, డైరెక్ట్గా వెళ్ళి 1 క్లాస్లో పడటం, ఎక్కడా బ్రేక్స్ లేకపోవడం. మధు 13 ఇయర్స్కే 10 టీహెచ్ కంప్లీట్ చేసుకుంది. అలా అవడం వల్ల ఇంటర్ జాయిన్ అయ్యేటప్పటికి మధు చిన్న పిల్లలానే ఉండేది. చదువు సంగతి ఎలా ఉన్నా చిన్న పిల్లల లాగే అల్లరి పనులు చేస్తూ ఉండేది. దానికి తగ్గట్లుగానే మిడ్డీస్ వేసుకుని, 2 జడలు వేసుకుని, బుగ్గల బూరిలా క్యూట్గా ఉండేది. అందుకే అందరూ తనని చిన్న పిల్లలాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇంకా ఉంది.